నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి. మరియు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సినిమా పరంగా తెలుగు వారికి మరొక అద్భుతమైన సంఘటన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డు. దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు తీసుకొచ్చిన మరొక నటుడు చిరంజీవి గారు. చిరంజీవి గారి డాన్సులు అంటే పడిచావని వాళ్ళు ఎవరున్నారు? మేము ఐ థింక్ హై నో కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన డాన్సులు అంటే ఆయన సినిమాలు డాన్స్ కోసమే చూసేవాళ్ళం. ఆ, కొండవీటి దొంగ కానీ, ఖైదీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సినిమాల్లోనూ పాటలు చాలా బాగుంటాయి. ఇప్పుడు తెలుగు పాటలకి చిరంజీవి గారి ద్వారా లభించిన పురస్కారం ఇది. ఆయన ఎంతో కష్టపడి ఏదో వెరైటీ తీసుకొద్దాము, అప్పుడున్న ట్రెండ్ని బ్రేక్ చేద్దాము అని ఒక డిఫరెంట్ డ్యాన్స్ స్టైల్ని ప్రవేశపెట్టి ఆ డ్యాన్స్ స్టైల్ని పాపులరైజ్ చేసి డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అనే విధంగా ఆయన ఎదిగాడు. ఆ ఎదుగుదలకి గుర్తింపుగా ఇవాళ గిన్నీస్ బుక్లో ఆయన స్థానం సంపాదించాడు. ఇది ఓ అద్భుతమైన ఫీట్. అంటే మనకి యాక్టర్స్ ఉంటారు బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ, మిగిలిన చోట యాక్టర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒకటి మాత్రమే చేయగలుగుతారు, యాక్టింగ్ చేయగలుగుతారు, డాన్స్ రాదు. ఇట్లా ఈ అన్నీ కలబోసిన నటుడు చిరంజీవి. 46 సంవత్సరాల్లో 156 సినిమాలు నటించి 537 సాంగ్స్లో 24,000 డ్యాన్స్ మూవ్స్ అట. అసలు ఇది కంపోజ్ చేసిన వాళ్ళు, గిన్నీస్ బుక్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని కూడా అభినందించాలని ఉంది. ఇవన్నీ సాధించింది ఒకే ఒక్కడు, తెలుగువాడు, చిరంజీవి. ఐ డోంట్ థింక్ ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటా. ఐ విష్ చిరంజీవి గారు ఆల్ ద గుడ్ లక్ అండ్ హెల్త్ in the coming days, and then Chiranjeevi garu keep entertaining us. Thank you so much for your contribution to Telugu cinema and the world. Or మాటలు రావట్లేదు మీ గురించి పొగడాలంటే. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.